Welcome back to Lux Sandal Southscope Cine Awards powered by Rain in association with Close Up and Rexona. Best Supporting Actor అరుంధతి చిత్రంలో బొమ్మాలి అంటూ పశుపతిగా అందర్నీ భయపెట్టిన సోను సూద్. అమ్మాలే ఎంత బొమ్మాలే అమ్మ బొమ్మాలే నిన్ను చంపి ముక్కలు ముక్కలు చెయ్యాలని వచ్చానే కానీ నిన్ను చంపా. ఆర్య 2 చిత్రంలో అల్లు అర్జున్ చేసే అల్లర్ని భరించే ఫ్రెండ్ గా నవదీప్. I love her. ఏంటి నేనేస్తాను. ఓకే హెడ్సా టైల్సా? ఆల్వేస్ టేల్స్. హెడ్స్. గీత నాది. గీత అంటే నీకు ఎంత ఇష్టం? నువ్వంటే నాకు ఎంత ఇష్టం అంత ఇష్టం. నువ్వు లవ్ చేస్తే సరిపోతుందా? గీత నేను లవ్ చేస్తుంది అనుకుంటున్నావా? గీతకి లవ్ లెటర్. రైట్, ఏంట్రా ఇది? నువ్వు గీతకి లవ్ లెటర్ రాద్దాం అనుకుంటున్నావా? నువ్వు మళ్ళీ ఇలాంటిది ఏదైనా చేస్తే నన్ను వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. నమస్తే, నేను మీ నవదీప్ నండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌత్ స్కోప్ వాళ్ళకి థ్యాంక్ యూ బికాజ్ నన్ను నామినేట్ చేశారు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కింద. సెప్టెంబర్ 19th సౌత్ స్కోప్ వాళ్ళు సౌత్ ఈజ్ వన్ అనే థీమ్తో అవార్డ్ ఫంక్షన్స్ నిర్వహిస్తున్నారండి. సో థీమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ హెల్తీ థీమ్ అని చెప్తాను. ఎందుకంటే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం మనం అందరం అంటే సౌత్ ఈజ్ వన్ అని ఒక యూనిటీని చాట్ చెప్తూ ఈ థీమ్ తీసుకున్నారు. సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ హెల్తీ థీమ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు సౌత్ స్కోప్. అరుంధతి చిత్రంలో పకీర్గా జేజమ్మకు సాయపడే సాయాజీ షిండే. నీకు ఫోన్ రావడం నిజం, నువ్వు మాట్లాడడం నిజం అని రాహుల్ ఎక్కడ ఉన్నాడన్నది అబద్ధం. కంటి ముందు కనిపించేదంతా నిజం కాదు. మేం చుట్టూ ఉన్న ఈ గాలిలో సైతాన్ సామ్రాజ్యం ఉంది. అల్లా వెలుగులు చూస్తే కనిపిస్తుంది నిజం. మగధీర చిత్రంలో షేర్ ఖాన్ గా సల్మాన్ రాజ్ గా సెన్సేషనల్ యాక్టింగ్ తో అందరినీ అలరించిన రియల్ స్టార్ శ్రీహరి. భైరవా, కమ్ముకుంటున్న ఈ కారు చీకట్లు నిన్ను మింగేసేయని విర్రవీగుతున్నాయిరా. నువ్వు మండే సూర్యుడు అని వాటికి తెలియదు. ఈ రోజు నువ్వు అస్తమించొచ్చుగాక, కానీ ఏదో ఒకరోజు ఓడిపోయిన నీ ప్రేమను గెలిపించుకోవటానికి చీకటి గడుపును చీల్చుకుంటూ మళ్ళీ పుడతావురా. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరీలో నామినేట్ అయ్యారు. నా జీవితంలో మర్చిపోలేని వేషం మగధీరాలో నేను చేసిన షేర్ ఖాన్ కానీ, అద్భుతమైన వేషాన్ని మగధీరాలో నేను చేశానని గర్వంగా చెప్పుకునే విధంగా, అంటే సినిమా ఇండస్ట్రీ ఉన్నంత వరకు గుర్తుండే సినిమా, అట్లాంటి సినిమాలో అంత గొప్ప వేషం వేయటం అనేది నా పూర్వజన్మ సుకృతంగానే ఫీల్ అవుతున్నాను. దీనికి అంతటికీ మూలం నా డైరెక్టర్ రాజమౌళి గారు, అలాగే ఆ సంస్థ గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ గారు. రాజమౌళి గారు ఫస్ట్ డే నా కథ ఏం చెప్పారో నేను అదే రోజు ఆ సినిమాని సెల్యులాయిడ్ మీద చూసిన అనుభూతి కలిగి ఇమీడియట్గా లేచి ఇది ఒక 1 year ఆడుతుందండి, ఇట్లాంటి థాట్ ఏ విధంగా వచ్చింది మీకు అని సర్ప్రైజ్ అవుతూ చెప్పా. మరి ఆయన నిజంగా నేను ఆ సినిమాలో అంత పొటెన్షియాలిటీ ఉందనుకున్నాడో లేకపోతే ఆర్టిస్టులు అందరూ ఇట్లాగే మాట్లాడతారు అనుకున్నారో తెలియదు, కానీ బట్ ఆయన చెప్పినప్పుడు మాత్రం నేను ఆ సినిమాని నా కళ్ళతోటి చూశాను. నాకు ప్రాణభిక్ష పెడతావా? నీ ఒంట్లో రోషం ఉంటే, నీ కథలో నిజం ఉంటే, నా మనుషుల్ని 100 మందిని పంపిస్తా. దాని ఒంటి మీద చేయపడకుండా ఆపు. ఈ రాజ్యాన్ని, ఆ రాణిని నీకే అప్పచెబుతా. వెన్ను చూపుని వీరుల్ని ఎన్నుకుని మరి పంపించు. వాళ్ళని చూస్తేనే నువ్వు సగం చస్తావురా. ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. 100లో 1 మిగిలినా నువ్వు ఓడినట్టేరా. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. లాహోత్, ఈ పొగరు మాటల్లో కాదురా, చేతల్లో చూపించు. మీరు చూసిన మగధీర ఏదైతే ఉందో కథ చెప్పినప్పుడు నేను చూశాను. సో చెప్పిన దానికంటే కూడా ఒక 100 రెట్లు గొప్పగా తీసిన రాజమౌళి గారు. నా క్యారెక్టర్ని ఆయన మలిచిన విధానం కానీ, ఆయన డీల్ చేసిన విధానం కానీ, ఆయన ఎంత కలకన్నాడో. నేను ప్రతిరోజు టెన్షన్ పడేవాడిని లొకేషన్లో, నేను డైరెక్టర్ని రీచ్ అవుతున్నానా లేదా, ఆయన ఊహించిన దానికి దగ్గరగా ఉన్నానా అని అడిగేవాడిని ప్రతి షాట్ చేసినాడు. దానికంటే బాగా చేశారండి అని ఎంకరేజ్ చేసేవాడు.
బట్ అల్టిమేట్గా ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు తెచ్చిపెట్టిన కీర్తి, నేను ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేశానో వాటన్నిటికంటే కూడా గొప్ప కీర్తిని నాకు తెచ్చిపెట్టింది. ఇప్పటికి రిలీజ్ అయ్యి 1 year అయిపోయినా ఎక్కడికి వెళ్ళినా కూడా షేర్ ఖాన్ లేకపోతే భైరవ అని అడగటం. ఊహ తెలిసిన ప్రతి పసిపిల్ల కూడా నన్ను చూడంగానే భైరవ అని పిలవటం. నిజంగా నాకు అంత క్యాన్వాస్, అంత లాంగ్విటీ, నేను యాక్టర్గా నా మైలేజ్ పెంచిన ఒక గొప్ప సినిమాగా నా గుండెల్లో దాచుకునే అద్భుతమైన ఫిలిం అది. సైతాన్ కి ఫౌజే! ఆ సినిమాలో మెయిన్ హీరో చేసిన చరణ్ నా బిడ్డలాగా. తనలో అంత మెచ్యూరిటీ ఉంది అని నేను ఊహించలేదు. బట్ నాకు మాత్రం ఒక అవగాహన ఉంది, గ్యారంటీగా రాజమౌళి గారు అతన్ని మోల్డ్ చేసుకుంటాడు, అతనితో అద్భుతమైన అవుట్పుట్ తీసుకుంటాడు అనే గొప్ప నమ్మకం మాత్రం నాకు ఫస్ట్ డేనే ఉంది. ఈ సినిమా ఈ రేంజ్కి ఆడుతుందని ఫస్ట్ నోరు విప్పి చెప్పిన వాడిని నేను. తెలుగు సినిమా చరిత్రని తిరగరాస్తుంది అని ఓపెన్ ప్రజల మధ్య ఆడిటోరియంలో నేను చెప్పా. నేను చెప్పింది చెప్పినట్టు జరిగింది. తర్వాత అందరూ నాకు ఫోన్లు చేసి అడిగారు, మేము ఎట్లా చెప్పగలిగామంటే నా లెక్కలు నాకు ఉన్నాయి, ఆ డైరెక్టర్ మీద ఉన్న గొప్ప అద్భుతమైన నమ్మకమే నాతో అట్లా మాట్లాడిచ్చింది అని చెప్పాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన రాజమౌళి గారికి మళ్ళీ మీ సౌత్ స్కోప్ అవార్డ్స్ నుంచి మళ్ళీ ఒకసారి నేను వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారాలు కూడా తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. భైరవ, కమ్ముకుంటున్న ఈ కారు మబ్బులు నిన్ను మింగేశాయని విర్రవీగుతున్నాయరా, కానీ వాటికి తెలియదు నువ్వు ఉదయించే సూర్యుడు అని. ఈరోజు నువ్వు అస్తమించవచ్చుగాక, కానీ ఏదో ఒక రోజున ఓడిపోయిన నీ ప్రేమను గెలిపించుకోవటానికి ఈ చీకటి కడుపును చీల్చుకుంటూ మళ్ళీ పుడతావురా భైరవా. లక్స్ శాండిల్ సౌత్ స్కోప్ సినీ అవార్డ్స్ లో భాగంగా మరికొన్ని ఇంట్రెస్టింగ్ నామినేషన్స్ ఉన్నాయి. మరి వాటిలోకి వెళ్లే ముందు ఒక షార్ట్ బ్రేక్.